ఎవరిచ్చినా ఈ 10 వస్తువులు తీసుకోవద్దు. దరిద్రం పట్టుకుంటే వదలదు. గ్రహాలు, నక్షత్రాలు ప్రతి వ్యక్తి జీవితంపై ప్రత్యేక ప్రభావాన్ని చూపుతాయి. మనం జీవితంలో ఉపయోగించే ప్రతి వస్తువు ఏదో ఒక గ్రహం లేదా నక్షత్రరాశి ప్రభావంతో ఉంటుంది. మనం జీవితంలో తెలిసి లేదా తెలియకుండా కొన్ని తప్పులు చేస్తుంటాం. దానివల్ల గ్రహణం దుష్ప్రభావాలను భరించాల్సి వస్తుంది. మనం కొన్ని వస్తువులు కొనేటప్పుడు ఎంత తప్పులు చేస్తామంటే వాటిని కొన్న తర్వాత మన జీవితంలోకి సమస్యలు కొండలా పెరిగిపోతాయి. మనం పొరపాటున తీసుకుంటే అది మన జీవితంపై పెద్ద దుష్ప్రభావాలను చూపుతుంది. అకారణంగా మన సమస్యల్ని మనమే పెంచుకున్నట్లుగా అవుతుంది. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. విభూతి లేదా బూడిద. ఎవరైనా బంధువు లేదా స్నేహితుడు మీకు ఆలయం నుండి విభూతి లేదా బూడిద ఇస్తే మీరు దానిని తీసుకోకూడదు. మీరు దానిని తిరస్కరించలేకపోతే దానిని తీసుకుని ఒక మొక్కకు సమర్పించండి లేదా నీటిలో పోయాలి. తెల్లని స్వీట్స్. ఎవరైనా మీకు తెల్లటి స్వీట్లు ఇస్తే వాటిని తినకండి. మీరు వాటిని తినవలసి వస్తే వాటిని మట్టిలో పాతిపెట్టండి లేదా ఒక మొక్కలో ఉంచండి. లవంగాలు. ఒక పూల విక్రేత మీకు లవంగాలు ఇస్తే పొరపాటున కూడా అతని నుండి లవంగాలు తీసుకోకండి, లేకుంటే మీ జీవితం ఇబ్బందుల్లో పడుతుంది. ఉప్పు, కారం, అగ్గిపుల్లలు. పొరపాటున కూడా ఎవరి దగ్గర నుండి ఉప్పు, కారం, అగ్గిపుల్లలు మొదలైనవి తీసుకోకూడదు, ఎందుకంటే ఇది జీవితంలో ఇబ్బందులను పెంచుతుంది. శత్రువులు ఆధిపత్యం చెలాయిస్తారు. ఉచితంగా ఉప్పు తీసుకోవడం వల్ల ఒక వ్యక్తి అప్పుల బాధను, పేదరికాన్ని అనుభవించాల్సి వస్తుంది. రుమాలు, కర్చీఫ్. అవసరమైతే కూడా ఎవరి నుండి రుమాలు, కర్చీఫ్, సూది, దారాన్ని ఉచితంగా తీసుకోకండి, లేకపోతే మీ జీవితంలో సమస్యలు పెరుగుతాయి. ఇది మీ జీవితంలో ఆ వ్యక్తితో మీ సంబంధాన్ని దెబ్బతీస్తుంది. బూట్లు, చెప్పులు, ఇనుము, లెదర్, తోలుతో చేసిన ఏదైనా వస్తువును ఎవరి నుండి బహుమతిగా లేదా రుణంగా స్వీకరించవద్దు. దీనివల్ల మీరు శని బాధను అనుభవించాల్సి ఉంటుంది. ముఖ్యంగా బూట్లు, చెప్పులు, పర్సులు, ఐరన్ ఐటమ్స్ లాంటివి కానుకగా ఇచ్చినా సున్నితంగా తిరస్కరించాలి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.